హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రోటల్ సోను. నేను మీ సోను. ఈరోజు మనం శ్రీ కాలభైరవ స్వామివారి దివ్య దర్శనానికి బయలుదేరదామండి. ఈ ప్రయాణంలో ఆలయ విశేషాలు, స్థల పురాణం, అలాగే నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను మీతోని షేర్ చేసుకోబోతున్నానండి. మరిక ఆలస్యం చేయకుండా మనం ప్రయాణాన్ని, మన రైడ్ని స్టార్ట్ చేసేద్దామండి. జై శ్రీరామ్. ముందుగా అసలు ఈ ఆలయం యొక్క లొకేషన్ చూసుకుంటే ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి అనే గ్రామంలో ఉందండి. ఇక్కడికి రావాలంటే ముందుగా మనం చెన్నూరు చేరుకోవాలి. చెన్నూరు నుంచి సుమారుగా 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. అలాగే కరీంనగర్ నుంచి చూసుకుంటే దాదాపు 120 నుంచి 130 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి చూసుకుంటే సుమారుగా 240 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఈ పవిత్ర క్షేత్రం ఉంది. ఇక ఆలయ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే కాలభైరవ స్వామివారు ఇక్కడ దక్షిణాభిముఖంగా కొలువై ఉన్నారు. దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయాలు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయండి మనకి. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయము, అలాగే కోల్కతాలో చూసుకుంటే కాళీమాత ఆలయము, ఈ రెండు కూడా దక్షిణాభిముఖంగా ఉంటాయి. అలాగే భారతదేశంలో దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయాలు ఉండడం అనేది చాలా అరుదు అండి. ఏవైనా కూడా తూర్పు దిక్కు మోస్ట్లీ మనకి తూర్పు సైడే కనిపిస్తాయి కదండి. కానీ ఇక్కడ మాత్రం స్వామివారు దక్షిణాభిముఖంగా కనిపిస్తారు. చాలా అరుదుగా ఉండే దేవాలయాల్లో ఇది కూడా ఒకటి కావడం అనేది చాలా ప్రసిద్ధిగా ఇక్కడ జనాలు భావిస్తారండి. ఇక ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందామంటే గంగానది ఉగ్రరూపంలో ప్రవహిస్తుండగా ఆమె ప్రవాహ దిశను మార్చేందుకు శ్రీ కాలభైరవ స్వామివారు పారుపల్లి గుట్టల వద్ద దిగంబరంగా నిలిచారని చెబుతారు. స్వామివారి ఆ ఉగ్రరూపాన్ని చూడలేక గంగానది తన ప్రవాహ దిశను ఉత్తర దిశగా మళ్లించుకుందని పురాణాలు వివరిస్తున్నాయి. అంటే గంగా యాక్చువల్గా గంగానది కానీ ఏవైనా నదులు మనకి తూర్పు లేదా దక్షిణ దిశగా ప్రవహిస్తాయండి. కానీ ఇక్కడ స్వామివారి ఉగ్రరూపం చూసేసరికి గంగానది తన దిశను ఉత్తరం వైపుగా మార్చుకొని ఉత్తర దిశగా ప్రవహిస్తుంది ఇక్కడ. అందుకే ఈ గంగానదిని మనకు ఇక్కడ ఉత్తరవాహిని అని కూడా పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ మనకు గంగానది కాశీలో అయితే ఎలాగైతే ఉత్తరం వైపు ప్రవహిస్తుందో అదే రకంగా ఇక్కడ కూడా గంగానది ఉత్తరం వైపే ప్రవహిస్తుంది, ఉత్తరవాహినిగా పిలువబడుతుంది. సో అక్కడ ఎలాగైతే కాశీలోకి వెళ్ళి గంగా స్నానం ఆచరిస్తే ఎలాగ పుణ్యం దక్కుతుంది, ఎలాగే అస్థికల నిమజ్జనానికి ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో ఇక్కడ కూడా మనకి ఈ గంగా నదిని కూడా అంతే పవిత్రంగా, అంతే పుణ్య కార్యాలకు అనుకూలమైన దానిలాగా మనకి భావిస్తారండి ఇక్కడ జనాలు. ఇక మనము ఈ రోడ్డు చూసుకున్నట్టయితే మనకి ఇది జాతీయ రహదారి N63 అండి. ఇది నేషనల్ హైవే 63. ఈ రోడ్డు యొక్క పొడవు మొత్తం 1065 కిలోమీటర్లు. 1065 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తెలంగాణ మీదుగా దగ్గర ఇది 4 రాష్ట్రాలను కలుపుకొని ఉంటుందండి. మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సాలో ఇది క్లోజ్ అయిపోతుందండి. ఇది ఎంతైనా రైనీ సీజన్లో రైడ్ వచ్చే ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి అనేది వేరే సీజన్స్లో రాదని నా ఫీలింగ్ అండి. మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మనకి రోడ్డుకి రెండు వైపులా అటుపక్క ఇటుపక్క మంచిగా పచ్చని చెట్లు, చుట్టూ పొలాలు, మధ్యలో ఒక మంచి స్లో సాంగ్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటే ఆహా, ఆ ఎక్స్పీరియన్స్ అనేది వర్ణాతీతం కదండి. నాకైతే ఇలా రైడ్ చేయడం అనేది చాలా ఇష్టం. అందుకే నేను ఎప్పుడు కానీ ఏదైనా రైడ్కి వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకి రోడ్స్ ఖాళీ ఉంటాయి, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. రోడ్డు పైన ఈ హారన్ సౌండ్ కానీ కొంచెం పొల్యూషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనమే సింగిల్గా మంచిగా మన ఓన్ రోడ్ లాగా మనమే సింగిల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే ట్రాఫిక్లో మళ్ళీ స్లో అవ్వడము, ట్రాఫిక్లో ఆ వెహికల్ ఈ వెహికల్ మనం పెట్టుకునే మ్యూజిక్ డిస్టర్బెన్స్ కానీ మన డ్రైవ్కి డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది. సో దానివల్ల నేనైతే ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం మార్నింగ్ 6-6:30, 7 లోపే నేను ఏదైనా రైడ్ ప్లాన్ చేస్తే స్టార్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటాను. మరి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. చూసారా,
ఎంత బాగా అనిపిస్తుందండి లొకేషన్ డ్రైవ్ చేస్తుంటే. ఈ పక్క ఆ పక్క చెట్లు, మధ్యలో మనం. ఆహా, ఎక్స్పీరియన్స్ చూస్తుంటే మీకు ఎలా ఉందో కానీ నాకు ఇక్కడ నేను ఇప్పుడు సొంతగా రోడ్ పైన డ్రైవ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పచ్చని ప్రకృతిలో మనం ఇలా రైడ్ చేస్తుంటే వచ్చే ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మీరు ఎలాంటి సీజన్లో మరి రైడ్ చేయడానికి ఇష్టపడతారో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్పండి. చూద్దాం ఎంతమంది నా వైబ్కి మ్యాచ్ అవుతారో చూద్దాం. ఇలా రెయినీ సీజన్లో డ్రైవ్ చేయడము, ఇలా మార్నింగ్ టైంలో రైడ్ చేయడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసినట్టే అండి. నాకు తెలిసి ఒక 5 to 6 kilometers ఉంటుంది కావచ్చు అంతే. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళగానే మనకు ఒక చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవడం ఉంటుంది. ఫారెస్ట్ రూట్లోకి ఎంటర్ అవుతాం. టోటల్ ఫారెస్ట్ లోపలికి సింగిల్ వేనే ఉంటుంది. మీకు చూపిస్తాను నేను ఎగ్జాక్ట్ లొకేషన్. ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర బైక్ స్టాప్ చేసి మీకు ఎగ్జాక్ట్గా లొకేషన్ నేను చూపిస్తాను. ఎందుకంటే ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి నేను నా వంతుగా నేను మ్యాక్సిమం మీరు ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకు ఈజీగా వచ్చేలాగానే నేను రూట్ చూపిస్తూ రూట్స్ అన్నీ బోర్డ్స్ అన్నీ చూపించుకుంటూ రైడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నా వీడియో చూసి ఎవరన్నా వద్దాం అనుకున్న వాళ్ళకు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుంటే ఇక్కడ సరిగ్గా ఫోన్ సిగ్నల్స్ అనేవి పనిచేయవు. సో నా రూట్ చూసి వెళ్ళేలాగానే నేను బైక్ ఎక్కడైతే టర్నింగ్స్ వస్తాయో అక్కడ బైక్ స్టాప్ చేసి మీకు నేను ఎగ్జాక్ట్గా లొకేషన్ పాయింట్ టు పాయింట్ నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుందండి. మీకు అక్కడికి వెళ్ళగానే చూపిస్తాను. ఇదే అండి, మనం ఆ రూట్లో వచ్చాం స్ట్రైట్గా. ఇందాక టాటాయిస్ కనిపించే ఆ రూట్లో వచ్చాం స్ట్రైట్గా. అక్కడ నుంచి వస్తే మనం ఇక్కడ ఈ బోర్డు దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. మీకు చూపిస్తాను నేను. కొంచెం ఇలా ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని కొంచెం మట్టి రోడ్ వస్తుంది. జస్ట్ కొంచెం మట్టి రోడ్ రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదే చూడండి. ఇక్కడ శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం అని చెప్పి మనకి పారుపల్లి గ్రామం అని చెప్పి కమాన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ రూట్లోకి ఎంటర్ అయితే మనకి టోటల్ ఫారెస్ట్ అండి. టోటల్ ఫారెస్ట్ ఒక 5 to 4 kilometers ఉంటుంది కావచ్చు అప్రాక్స్గా. టోటల్ ఫారెస్ట్ అండ్ సింగిల్ లైన్ ఉంటుంది. ఎవరైనా నైట్ టైంలో ఇట్లా వద్దాం అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలండి. ఎందుకంటే నైట్ టైంలో ఫారెస్ట్ యానిమల్స్ రోడ్డు మనకు అటు ఇటు క్రాస్ చేస్తూ ఉంటాయి. సో కొత్త వాళ్ళు అయితే మాత్రం నైట్ టైం జర్నీ అవాయిడ్ చేయడమే బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే రోడ్లు కూడా చాలా మలుపులు తిరిగి టోటల్ ఫారెస్ట్ అండి. అసలు ఇందులో ఫోన్ సిగ్నల్ ఉండదు మనకి. అసలు ఎలాంటి కాంటాక్ట్ అనేది అవుటర్స్ కాంటాక్ట్ అనేది ఉండదు. మన బైక్ అంతే. ఒక నైట్ టైంలో సింగిల్గా వచ్చింటే మాత్రం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలా చీకటి ఉంటుంది, ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. రూట్ కూడా మనకు సింగిల్ రోడ్ ఉంటుందండి. ఎక్కడ కర్వ్ ఉందో, ఎక్కడ టర్నింగ్ ఉందో, ఎక్కడ స్ట్రేట్ ఉందో అసలు మనకు నైట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా రైడ్ చేస్తాం. నాకు కాన్ఫిడెంట్ ఉంది అనుకున్న వాళ్ళు రావచ్చు. ఎందుకంటే ఈ ఈ రూట్లో మనకి ఫారెస్ట్లో యానిమల్స్ నైట్ టైంలో రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మేమైతే రెగ్యులర్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాం. అంటే మాకు ఇక్కడ పార్కుల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇక మనకు నైట్ అయినా డే అయినా కూడా మనకు అలవాటు పడ్డ రూట్ కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏమి అనిపించదు. కాకపోతే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నామంటే మాత్రం ఈ రూట్ని చాలా మటుకు డే టైంలోనే రావడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ టర్న్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే మనకు ఇంకొక బోర్డు కనిపిస్తుంది టెంపుల్ని చూపిస్తూ మనకి. అక్కడ మళ్ళీ టూ లైన్స్ వస్తాయి. ఇక్కడ అటు సైడ్ వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది మనకి, ఇటు సైడ్ వెళ్ళే రూట్ ఒకటి. ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా కాలభైరవ స్వామి గుడికి దారి అని చెప్పి. మనం ఈ రూట్లో వెళ్ళాలి. ఈ రూట్లో వెళ్తే మనం ఊర్లోకి వెళ్తాము. ఊర్లోకి వెళ్ళాలంటే ఈ రూటు, టెంపుల్కి వెళ్ళాలంటే ఈ రూటు. కొంచెం ఆ బోర్డు నుంచి కొంచెం ముందుకు రాగానే మళ్ళీ మనకు లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు చూపిస్తుంది కాలభైరవ స్వామి దేవాలయం అని చెప్పి. ఈ రూట్లో వెళ్తే మనము ఆ గుట్టల వైపు వెళ్తామండి. ఈ రూట్లో మనం వెళ్ళాలి. మీకు నేను చూపిస్తాను చూడండి. ఇదే రూట్లో రావాలి. ఇటు హైవే రోడ్, సిమెంట్ రోడ్ కానీ లేకుంటే డాంబర్ రోడ్ కానీ అలాంటిది ఏది ఉండదు. ఓన్లీ ఈ మట్టి రోడ్లోనే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇక ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఎవ్రీ సండే మాత్రం టెంపుల్ జనాలతోని టెంపుల్ డోర్స్ ఓపెన్ చేసి స్వామివారికి అభిషేకం చేసి నూతన వస్త్రాలంకరణ చేస్తారండి. సోమవారం నుంచి శనివారం వరకు కూడా స్వామివారికి పూజలు జరుగుతాయి. బట్
భక్తుల రద్దీ అనేది భక్తులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారండి. మనకు ఆదివారం మాత్రం చాలామంది చుట్టుపక్కల జనాలు చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా పీస్ఫుల్గా సండే రోజు ఏదైనా జాలీగా ఫ్యామిలీతో గడపాలి అనుకుంటే ఈ టెంపుల్ మాత్రం నేను సిన్సియర్గా ఈ టెంపుల్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అంత బాగుంటుంది లొకేషన్. అంత బాగుంటుంది. చూసారా, కనిపిస్తుంది కదా మనకి లోపటికని. అదే అండి టెంపుల్ మనకి అక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇప్పుడు అదే అండి టెంపుల్. చూసారు, అదే అండి టెంపుల్. ఇక ఇక్కడ మనం బైక్ పార్క్ చేసేసి వెళ్దాం. ఈ టెంపుల్ మనకి ఇప్పుడు గంగా నది టర్న్ మన ప్రవాహ దిశ మార్చుకుంది అని చెప్పాను కదండి మీకు. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మరి మొబైల్లో జూమ్ ఎంత వస్తే అంత. అక్కడ మన బైక్ పార్క్ చేసామండి. అక్కడ నుంచి మనం టెంపుల్ వెనకాల పార్క్ చేసాం. అక్కడ నుంచి కొంచెం ఇంకా డౌన్లోకి దిగితే మనకి ఇది టెంపుల్ కనిపిస్తుంది. ఇది పురాతనమైనది అన్న కూడా రీసెంట్గా మళ్ళీ ఈ టెంపుల్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. ఎవరైనా పిల్లలతో వచ్చే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ లోయలాగా ఉంటుంది, చూసుకోవాలండి. చూసారా, నేను చెప్పాను కదండి గోదావరి దిశ మార్చుకుందని చెప్పి. అదే అండి ఈ చూసారా ఈ లొకేషన్ ఎంత బాగుందో. మీరు కూడా వీలైతే వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరండి. ఎందుకంటే భక్తి శ్రద్ధలతోని నమస్కరించుకుంటే స్వామివారు కోరుకున్న కోరికలు తీరుస్తారని ఇక్కడ భక్తుల విశ్వాసం. వీలైతే మీరు కూడా ఒకసారి పవిత్ర క్షేత్రాన్ని వచ్చి శ్రీ కాలభైరవ స్వామి వారి కృపకు పాత్రలు అవ్వండి. ఈ రైడ్ గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.